హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే కర్రీ ఈ సీజన్లో దొరికే పండుమిర్చి కర్రీ. దీనికి కావాల్సింది పండుమిర్చిని అనేది తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి, ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక్కొక్కటి తీసుకొని మధ్యలోకి చీల్చుకొని మిరపగింజలు అనేది దీనిలోకి తీసివేసుకోవాలి. మనము పండుమిర్చిలోకి మిరపగింజలు తీసేందంటే మనకు కర్రీ అనేది కారం ఉన్నది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగానే మొత్తం మనం ఎన్ని పండుమిర్చిలు తీసుకుంటామో, ఒక పావు కేజీ పండుమిర్చి తీసుకున్నాము. పావు కేజీ పండుమిర్చిలు ఇట్లనే మధ్యలోకి చీల్చుకుంటూ మొత్తం మిరపగింజలనే తీసివేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి మనం ఎన్నిసార్లు చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది కర్రీ అయితే. ఇప్పుడు మనం అన్ని చీల్చుకున్నాం కదా, మిరపగింజలను తీసివేసుకున్నాం, ఒక బౌల్లోకి వేసుకున్నాం. తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్లోకి 1 కప్పు ఆనియన్స్ పేస్ట్, ఆనియన్స్ అనేది చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పల్లీల పొడి, 1/2 కప్పు నువ్వుల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్కు తక్కువ సాల్ట్. తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు. తర్వాత 2 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. చక్కెర బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు, ఏది వీలైతే అది వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకున్న తర్వాత మంచిగా చేయితో మంచిగా కలిసేటట్టు, మంచిగా ఉప్పు కారము నువ్వులపొడి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. తర్వాత మనం ఒక్కొక్క మిర్చిని, మనం పండుమిర్చిని ఇంతకుముందు మధ్యలోకి చీల్చుకొని పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క పండు మిర్చిని తీసుకొని మధ్యలోకి ఈ పేస్ట్ అనేది మొత్తం పట్టేయాలి. ఈ విధంగానే మనం తయారు చేసుకున్న పావు కేజీ పండుమిర్చిలకు మనము పేస్ట్ అనేది పట్టించాలి. మొత్తం ప్యాగేయాలి. పండుమిర్చిని ఒక చిన్న ముక్కడు తీసుకొని మనం పేస్ట్ పెట్టుకున్న పండుమిర్చిలను ఒక్కొక్కటి లైన్గా పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా లైన్గా పెట్టుకుంటూ వచ్చిన తర్వాత మిగిలిన కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్లో 1/2 కప్పు వాటర్ పోసుకొని చిక్కగా కలుపుకున్న తర్వాత దీనిలో చుట్టూ పోసుకోవాలి. ఎందుకంటే మనకు పండుమిర్చి అనేది మందంగా ఉంటుంది, ఉడకాలి కాబట్టి 1/2 కప్పు వాటర్ అనేది పోసుకోవాలి. వేరే వాటర్ పోసుకునే బదులు ఇందులో పేస్ట్ మిగిలిన దానిలో కొంచెం 1/2 కప్పు వాటర్ పోసుకొని పోసుకుంటే దీనిలో కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ పేస్ట్ అనేది మిగలకుంటే ఉట్టి వాటర్ కూడా పోసుకోవచ్చు. 1/2 కప్పు పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు మిర్చి అనేది ఉడకాలి. మిర్చి అనేది జర మందంగా ఉంటుంది. మిర్చిది కాడ అనేది తోలు అనేది మందంగా ఉంటుంది కాబట్టి అది ఉడకడానికి అంతే మనం వాటర్ పోసుకునేది. ఎక్కువ వాటర్ పోసుకుంటే మొత్తము అంత కూర అంతా బాగుండదు. కొంచెం 1/2 కప్పు పోసుకుంటే సరిపోతుంది మనకు. దీనిలోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మన కర్రీ అనేది అడగంటకుండా మనము 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, సరిపోతుంది. 2 స్పూన్ల ఆయిల్ అనేది మనకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేయాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకుంటే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు ఇది అనేది మాడుతుంది కాబట్టి. తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. మధ్యలో వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు, ఎట్లా వీలైతే అట్లా వేసుకోవచ్చు. ఇట్లా మనం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత మనకు ఈ విధంగా ఉడుకుతుంది. మనం మూత తీస్తే మనకు కొంచెం ఇట్లా బబుల్స్ లాగా వస్తాయి. బబుల్స్ లాగా వస్తే మనకు కొంచెము దగ్గర పడ్డట్టు ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూడండి. మనకు 2 స్పూన్ల ఆయిల్ వేస్తేనే ఇంత పైకి తేలింది, ఎంత బాగా వచ్చింది చూడండి. తర్వాత ఎట్లా అంటే సైలప్ అంటే ఇట్లా మెల్లగా కలపాలి. ఇట్లా మనం కర్రీ కలిపినట్టు కలిపితే ఇట్లా మనము మనం మిర్చిలో పెట్టిన పేస్ట్ అనేది మొత్తం పిచ్చుకపోతుంది, మనం తినడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఇట్లా మధ్యలోకి ఇట్లా కలుపుతూ ఉండాలి. కలిపితే ఏంటంటే కొంచెం కింది మీది కలిపితే మనకు మిర్చి అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా ఒక 5 to 10 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రైసు, చపాతీ, రోటీ దీనిలోకైనా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.